దసరా ఉత్సవాల్లో 9వ రోజుకి వచ్చేసాం కదా. ఈ నవరాత్రుల్లో 9వ రోజులో శైవులు అంటే శ్రీశైలంలోను ఇట్లా శైవులు గణపతి సత్యనారాయణాష్టమంలోను వీళ్ళంతా కూడా సిద్ధిదాత్రి దుర్గాని పూజ చేస్తారు అన్నమాట. ఈరోజు సిద్ధిదాత్రి దేవి ఇంద్రకీలాద్రిలో విజయవాడలో అయితే దుర్గాదేవిని పూజ చేస్తారు. ఈ నవదుర్గల్ని అంటే ఆ శైవులంతా కూడా శ్రీశైలంలో కూడా ఇదే. ఇవన్నీ కూడా గణపతి సత్యనారాయణాష్టమంలో ఇటువంటి అన్ని చోట్ల సిద్ధిదాత్రి దేవి నవదుర్గల్ని పూజ చేస్తారు. అట్లనే జీఎస్ స్వామి వాళ్ళు అష్టలక్ష్మిని పూజ చేస్తారు అన్నమాట. అట్లా రోజుకి ఏదైనా శక్తి స్వరూపమే ప్రతి వాళ్ళు ఒక్కొక్కటి. అట్లా శ్రీశైలంలోను ఇట్లా నవదుర్గల్ని పూజ చేసే వాళ్ళు సిద్ధిదాత్రి దేవి గురించి విశిష్టత గురించి చెప్పుకున్నాం. ఈరోజు విశిష్టత అష్టోత్తర శతనామాలు చెప్పుకున్నాం. ఈ సిద్ధిదాత్రి దేవి నవరాత్రులు 9వ రోజు అంటే అమ్మవారు అతీంద్రియ శక్తి మట అంటే మరియు ధాత్రి అని. సిద్ధిదాత్రి అంటే అతీంద్రియ శక్తి మరియు ధాత్రి అంటే ఇచ్చేదని. అతీంద్రియ అంటే అర్థం అష్టసిద్ధులను ప్రసాదిస్తుందన్నమాట మనకి. అతీంద్రియ శక్తి ధాత్రి అంటే ఇచ్చే. ధాత్రి అంటే ఇచ్చేదనుకున్నాం కదా. సిద్ధిదాత్రి అంటే అష్టసిద్ధులు అష్టనిధులు అని ఆంజనేయ స్వామికి ఉంటది కదా అష్టసిద్ధి అని. అట్లా అన్ని సిద్ధులు మనకు ప్రసాదిస్తుందన్నమాట అమ్మ ఇచ్చేది. సిద్ధిదాత్రి అని అర్థం అన్నమాట. అష్టసిద్ధులను ప్రసాదిస్తుందన్నమాట. ఆమె ఆజ్ఞాచక్రం అంటే 3వ కన్ను. అంటే ఆజ్ఞాచక్రం అంటే మనకి బొట్టు పెట్టుకున్న చోట ఆజ్ఞాచక్రం అంటారు. అది 3వ కన్ను అంటే ఉన్నత జ్ఞానాన్ని దైవిక స్పృహను కలిగిస్తుంది అన్నమాట మనకు అమ్మ. ఈ సిద్ధిదాత్రి దేవి అమ్మ ప్రాముఖ్యత ఏంటంటే ఆమె సిద్ధుల ప్రదాత అనుకున్నాం కదా. ఆమె తన భక్తులకి అనిమ లఘిమ వంటి అష్టసిద్ధులను ప్రసాదిస్తుందన్నమాట. వీటి ద్వారా మానవుడు పరిపూర్ణత పొందుతాడనమాట. అంటే పరిపూర్ణత ఇచ్చేదే అమ్మమాట. అంటే సిద్ధి అంటే పరిపూర్ణత లేదా విజయం అని. అంటే సాధనకు సాఫల్యానికి ప్రతీకగా తన భక్తులకు విజయం ప్రసాదిస్తుందన్నమాట. అందుకే అష్టసిద్ధి నవదికే దాత అని ఆంజనేయ స్వామిని తెలుసుకున్నా. కావాలంటే చిన్నగా అవుతాడు, తర్వాత లేకపోతే పెద్దగా అవుతాడు. అట్లా అన్ని శక్తుల్ని అట్లా అష్టసిద్ధులు అంటారన్నమాట. ఈ శక్తి రూపాల్లో ఆఖరిది నవరాత్రుల్లో 9వ రూపమైన ఈ అమ్మ సిద్ధిదాత్రి నవరూపాల్లో పరిపూర్ణత సూచిస్తుందన్నమాట. మనం పరిపూర్ణంగా ఒక్కొక్క మెట్టెక్కి ఇప్పుడు పరిపూర్ణత్వం పొందుతామట. సిద్ధి అంటే ఒక పరిపూర్ణత అంటే విజయం సాధించే సాధనకు సాఫల్యానికి ప్రతీకగా తన భక్తులకు విజయం ఇస్తుంది. అట్లాగే ఒక నవరూపాల పరిపూర్ణతను మనకు ప్రసాదిస్తుంది అన్నమాట. ఈ దేవి ఆజ్ఞాచక్రం 3వ కన్ను అనుకున్నాం కదా. అది మనకు ఉన్నత జ్ఞానమును అంతర్దృష్టి దైవిక సంబంధించినవి. ఇది మనకి దైవికంగా ఎదుగుతామట. ఈ దేవి భాగవతంలో ఇదంతా ఉంటదన్నమాట. శివుడు కూడా ఈమె ఆశీర్వాదం కోసమే చూస్తాడని, ఈమె శివుడి శరీరంలో సగ భాగమైన ఈమె రూపమని నమ్ముతారు కదా. ఈ రోజు కోరుకున్న కోరికలు అమ్మ మనకి నెరవేరేటట్టు చేస్తుందన్నమాట. అమ్మ మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయన్నమాట. ఇట్లా సిద్ధిదాత్రి అంటే సిద్ధి అంటే అతీంద్రియ శక్తి లేక ధ్యాన సామర్థ్యం అని. ధాత్రి అంటే దాత లేదా ప్రసాదించేదని. అలాగే మనకు సిద్ధిదాత్రి అంటే అన్ని సాధనలు ఇస్తుంది అన్నమాట. ఇచ్చి సిద్ధుల్ని ప్రసాదిస్తుంది అని అర్థం అన్నమాట. ఇక్కడ సిద్ధులు అంటే ఆధ్యాత్మికంగాను మరియు భౌతిక శక్తులు కలిగి ఉంటాయన్నమాట. అంటే మన భౌతికం కూడా అన్ని పనులు చేసుకోవాలంటే అవసరమే కదా. భౌతికంగాను ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఇస్తుంది. ఆమె బలం మరియు ధైర్యాన్ని సూచిస్తూ సింహమే సారి చేస్తున్నట్లు చిత్రీకరిస్తారు కదా. తరచుగా కూడా 4 చేతులతోటే ఉంటది కదా ఆమె. చక్రము, త్రిశూలము, గద, కమలం ఈ చిహ్నాలు రక్షణను అందించడానికి, జ్ఞానాన్ని ప్రార్థించడానికి మరియు శ్రేయస్సును ప్రసాదించడానికి ఆమె దైవిక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయన్నమాట. మనకు సంపూర్ణమైన జ్ఞానోదయం మరియు ఒకరి లక్ష్యాలను సాధించడానికి దారితీసే ఆధ్యాత్మిక శక్తులు, సిద్ధుల భావన మనకి ఇవన్నీ కూడా మనకు కల్పిస్తుంది అన్నమాట అమ్మ. మనం సరిగా మంచిగా చేసుకుంటే ఈ సిద్ధిదాత్రి ఆధ్యాత్మిక సాధనలో పరాకాష్ఠ చేరుకుంటామన్నమాట. ఏదైనా ఆమె కృప ఉండాలన్నమాట. కృప ఉంటేనే అన్ని స్థితులను చేరుకోగలమన్నమాట. ఈ సిద్ధిదాత్రి అనేది ఒక లోతైన జ్ఞానం, ఒక స్పష్టత కోరుకునే వారికి ఇది బాగా పనికొస్తుంది అన్నమాట. సిద్ధులు కావాలని లోతైన అర్థం జ్ఞానం కావాలనుకునే వాళ్ళకి, ఒక స్పష్టత కోరుకునే వారికి ఒక ఆశగా కనిపిస్తుంది ఈ సిద్ధిదాత్రి అనేది. ఈ నవరాత్రి సమయాల్లో ఆ సిద్ధిదాత్రిని పూజించడం వల్ల జ్ఞానము, ఒక ఐక్యత, అజ్ఞానం నుండి ఒక అతీతత్వం అంటే అతీంద్రియ శక్తులు అతీతత్వం అనేది ఒక
కోసం తీవ్రమైన కోరికను ఏర్పడి మనం ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలనే కోరిక ఏర్పడుతుంది అన్నమాట మనకు. దానివల్ల ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాం. ఈ 9 రోజులు పూజించి 9వ రోజుతో పూర్తవుద్ది అసలైతే నవరాత్రులు అంటారు కదా. ఈసారి అయితే విజయదశమి ఎల్లుండి వచ్చింది కదా. ఈ అష్టోత్తర శతనామావళి వింటున్నవి కూడా మన జీవితాల్లో శాంతి, శ్రేయస్సు మరియు అమ్మవారి ఆశీర్వాదం మనల్ని ఆశీర్వాదం కోసం ఆహ్వానిస్తున్నట్టు అవుతుంది అన్నమాట. ఈ సిద్ధిదాత్రి వల్ల చెడు గుణాలని తొలగిపోయి, అంటే చెడు అంటే బయట చెడే కాదు, మనలో ఉన్న చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, మరియు ఈ ప్రాపంచకంలో కూడా ఆధ్యాత్మిక పురోగతికి ఒక విజయానికి చిహ్నంగా ఉంటుందన్నమాట. మనకి శాశ్వతమైనది ఏంటి? జ్ఞానోదయం అనేది, జ్ఞానం కలగటమే శాశ్వతమైనది అనమాట. ఆ శాశ్వతమైన దైవిక సాక్షాత్కారం వైపు మనం శాశ్వత వైపు ప్రయాణం చేస్తాం అన్నమాట ఈ సిద్ధిదాత్రి వల్ల. అమ్మవారి కృప కోసం ఓం దేవి సిద్ధిదాత్రే నమః అనుకుని ఇంకా అష్టోత్తర శతనామాలు చెప్పుకుందాం. ఇది కూడా చెప్పుకోవాలి. అసలు మనం ఎప్పుడు ప్రథమం శైలపుత్రి అని శ్లోకం చెప్పుకుంటాం కదా, ఆ శ్లోకం ప్రకారమే ఈ నవరాత్రి చేస్తారు. ఎట్లా ఇది మనం ఇదందరూ చదువుకునే శ్లోకమే. ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీతి చ, సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి, అష్టమం నవమం సిద్ధిదాత్రీ చ, నవదుర్గాః ప్రకీర్తితాని. ఈ శ్లోకం ఉంది కదా, ఈ శ్లోకం ప్రకారమే అదంతా మాట. ఈ రాష్ట్రం సిద్ధిదాత్రి అని వస్తుంది అన్నమాట. అలాగే అష్టసిద్ధులు అంటే కూడా డౌట్ ఉంటుంది కదా, దాన్ని కూడా చెప్తాను. అనిమాది అష్టసిద్ధులు అంటారు, ఆంజనేయ స్వామికి ఉన్నాయని చెప్తారు కదా. అనిమ అంటే శరీరాన్ని అతి చిన్నగా చేయటం అన్నమాట. అందుకే మనం ఆంజనేయ స్వామి కావాలంటే చిన్నగా అయ్యాడు, రామాయణంలో చూపుతారు కదా, పెద్దగా చిన్నగా అయిపోయి చెవిలో దూరిపోయి వచ్చేస్తాడు కదా అమ్మాయి. ఆమె నుంచి అట్లా రాక్షసుల నుంచి కావాలన్నప్పుడు లోపలికి వెళ్ళిపోయి నోట్లోకి వెళ్ళి మింగిస్తే చెవిలోంచి వచ్చేసాడని మనం ఎన్ని స్టోరీల్లో విన్నాం కదా రామాయణంలో. అంటే అనిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేయటం అన్నమాట. మహిమ అంటే శరీరాన్ని అతి పెద్దదిగా చేయటం. అవసరమైనప్పుడు పెద్దగా అయిపోయి మన ఆంజనేయ స్వామి గుర్తు ఇంకెవరు అక్కర్లా, పెద్దగా అయిపోయి వాళ్ళందరినీ సంహరిస్తాడు కదా, రాముడిని అందరిని ఎక్కించుకుని తీసుకెళ్తాడు కదా. పర్వతాన్ని కూడా సంజీవిని పర్వతాన్ని కూడా పెద్దగా అయి తెచ్చాడు కదా. అట్లా హనుమాది అష్టసిద్ధులు ఆంజనేయ స్వామికి ఉన్నాయన్నమాట. అలాగా మహిమ అంటే శరీరాన్ని అతి పెద్దగా చేయటం అన్నమాట. గరిమ అంటే శరీరాన్ని బరువు విపరీతంగా పెంచటం, బరువుగా తయారు చేసేసుకో వాళ్ళకాళ్ళు బరువుగా చేయగలరు అన్నమాట. లఘిమ అంటే శరీరాన్ని అతి తేలిగ్గా చేయటం అన్నమాట, తేలిగ్గా అయిపోవటం అన్నమాట. ప్రాప్తి అంటే కావాల్సిన వస్తువులు పొందటం, మనకి ఏది కావాలంటే అది వచ్చేస్తాయి అన్నమాట. ప్రాకామ్యం అంటే కావలసిన భోగములు అనుభవించడం అన్నమాట. మనకి ఏది ప్రాప్తి అంటారు కదా, అట్లా ప్రాప్తి కావలసిన వస్తువులు ప్రాప్తి అంటాం. ప్రాకామ్యం అంటే కావలసిన భోగం అనుభవించటం, మనకి ఏది కావాలో అది అనుభవించటం అన్నమాట. ఈశత్వం అంటే ఎవరిపైనైనా కానీ దేనిపైనైనా కానీ అధికారం పొందటం అన్నమాట. ఈశత్వం అధికారాలు అంటారన్నమాట. అట్లా ఎవరిపైన దేని మీదైనా అధికారం పొందటం అన్నమాట. వశిత్వం అంటే అన్ని భూతాలను లోబర్చుకునటం, అంటే అన్ని ఏదైనా పంచభూతాలు ఏదైనా సరే వాళ్ళ చెప్పు చేతల్లో ఉంటాయి అన్నమాట. అన్ని భూతాలని లోపరుచుకోవడం, ఇవన్నీ కూడా అష్టసిద్ధులు అంటారు అన్నమాట. ఈ అష్టసిద్ధులే ఈ అమ్మవారు అనుగ్రహిస్తే ఈ అనుగ్రహించే అవతారమే సిద్ధదాత్రి దేవి మాట. అంత గొప్పది మాట ఇది. ఈ అతీంద్రియ ధ్యాన శక్తిని, సిద్ధులను, సాఫల్యతను అనుగ్రహించే దేవతగా ఈ అవతారాన్ని ప్రార్థిస్తామట. అలాగే ఇదే ప్రాపంచికం కూడా, ప్రాపంచిక మరియు దైవికంగా కూడా. అలాగే బ్రహ్మజ్ఞానం లభిస్తుందని పురాణాల్లో చెప్తారు. బ్రహ్మజ్ఞానం కావాల్సిన వాళ్ళకి బ్రహ్మజ్ఞానం, మళ్ళీ బ్రహ్మజ్ఞానం ఒకటే సరిపోదు కదా, లౌకికంగా బతకడం రాకపోతే చాలా కష్టం కదా, లౌకికంగా బతకటం కూడా వస్తుంది అన్నమాట. ఈ మానవులకే కాక సిద్ధులు, గంధర్వులు, యక్షులు, అసురులు, దేవతలు కూడా ఈ సిద్ధి దేవిని పూజిస్తారన్నమాట. ఒక్కో దేవి దేవతల ఆరాధనకు ఒక్కో తిథి చెప్తారు కదా. అట్లా నవమి తిథి ధైర్యానికని, ధర్మానికి, శత్రు సంహారానికి ప్రతీకగా నిలుస్తుందన్నమాట. అసలు ఈ మహానవమి రోజున అమ్మవారిని అంటే అపరాజిత అంటే వాటమి తెలియని దేవిగా కూడా పూజిస్తారన్నమాట. ఈ అర్ధనారీశ్వర అవతారంలోని సగభాగం శివుని శరీరం అయితే మరొక సగభాగం సిద్ధిదాత్రి అమ్మవారు అన్నమాట. శివుడు కూడా ఈ దేవతని ఆరాధించడం ద్వారానే అన్ని సిద్ధిని పొందాడని కూడా మనం వేదంలో చెప్పుకుంటామట. సృష్టి ఆరంభంలో కూడా ఆది పరాశక్తి నుంచి ఉద్భవించిన ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తపస్సు చేసుకుంటూ ఉంటారన్నమాట. అమ్మవారి నుంచి వచ్చారన్నమాట. సృష్టి ఆరంభంలో ఈ ఆది పరాశక్తి నుంచి వచ్చారు. వారు తపస్సు చేసుకుంటా ఉంటే వారి తపస్సుకి మెచ్చి ఆ మహాశక్తి ప్రత్యక్షమై సృష్టి స్థితి లయలనే విధులను త్రిమూర్తులకు అప్పగించింది కూడా ఈ సిద్ధిదాత్రి అవతారంలోనే అన్నమాట. ఈ రూపంలో అమ్మవారు కమలం,
గదాయుధం శంఖ చక్రాలు ధరించి చతుర్భుజాలతో వికసించిన కమలం మీద లేదా సింహం మీద కూర్చుని ఉంటదని చెప్పుకున్నాం కదా. ఈ సిద్ధిదాత్రి అమ్మవారు ఒక కేతు గ్రహానికి అధిపతి మాట. అమ్మవారిని ఓం దేవి సిద్ధిదాత్రి అయిన మహాన్ అనుకున్నాం కదా చెప్పాను కదా. ఇది కూడా చెప్పాలనిపించింది అని, మా అష్టసిద్ధులు అంటే ఏంటో చెప్తే బాగుంటుంది అనిపించింది, అది కూడా చెప్పాను. శ్రీ సిద్ధిదేవి అష్టోత్తర శతనామావళి. ఓం స్వానంద భవనాంతస్థ హర్మ్యస్థాయాయ నమః. ఓం గణప ప్రియాయ నమః. ఓం సంయోగ స్వానంద బ్రహ్మశక్తియ నమః. ఓం సంయోగ రూపిణ్య నమః. ఓం అతి సౌందర్య లావణ్యాయ నమః. ఓం మహాసిద్ధ్యే నమః. ఓం గణేశ్వర్యే నమః. ఓం వజ్ర మాణిక్య మకుట కటకాది విభూషితాయ నమః. ఓం సంయోగ రూపిణ్యే నమః. ఓం అతి సౌందర్య లావణ్యాయ నమః. ఓం మహాసిద్ధ్యే నమః. ఓం గణేశ్వరే నమః. ఓం వజ్ర మాణిక్య మకుట కటకాది విభూషితాయ నమః. ఓం కస్తూరి తిలకోద్భవస్త నిటిలాయ నమః. ఓం పద్మలోచనాయ నమః. ఓం సరశ్చాంపయ పుష్పాభనాసికాయ నమః. ఓం మృదు భాషిణీయ నమః. ఓం లసత్కాంచన తాటంక యుగలాయ నమః. ఓం యోగి వందితాయ నమః. ఓం మణిదర్పణ సంకాశ కపోలాయ నమః. ఓం కాంక్షితార్థదాయ నమః. ఓం తాంబూల పూరిత స్మేర వదనాయ నమః. ఓం విఘ్ననాశినీయ నమః. ఓం సుపక్వ దాడిమి బీజరత్నాయ నమః. ఓం రత్నదాయిన్య నమః. ఓం కంబువృత్త సమచ్ఛాయ కందరాయ నమః. ఓం కరుణాయుతాయ నమః. ఓం ముక్తాభాయ నమః. ఓం దివ్యవసనాయ నమః. ఓం రత్న కలహార మాలికాయ నమః. ఓం గణేశబద్ధ మాంగళ్యాయ నమః. ఓం మంగళాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం వరదాభయ అస్తాబ్జాయ నమః. ఓం భవబంధ విమోచనీయ నమః. ఓం సువర్ణ కుంభ యుగ్మ భసు సుకుచాయ నమః. ఓం ఓం సిద్ధి దేవతి సేవితాయ నమః. ఓం బృహన్నితంభాయ నమః. ఓం విలసజ్జఘ్నాయ నమః. ఓం జగదీశ్వర్య నమః. ఓం సౌభాగ్య జాత శృంగార మధ్యమాయ నమః. ఓం అధురస్వనాయ నమః. ఓం దివ్యభూషణ సందోహ రంజితాయ నమః. ఓం రుణమోచిన్య నమః. ఓం పారిజాత గుణాధిక్య పదాబ్జాయ నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం సుపద్మ రాగ సంకాశ చరణాయ నమః. ఓం చింతితార్థదాయ నమః. ఓం బ్రహ్మ భావ మహాసిద్ధి పీఠస్థాయ నమః. ఓం పంకజాసనాయ నమః. ఓం హేరంబ నేత్ర కుముద చంద్రికాయ నమః. ఓం చంద్రభూషణాయ నమః. ఓం సచామర శివావాణి సవ్య దక్షిణ విజితాయ నమః. ఓం భక్త రక్షణ దాక్షిణ్య కటాక్షాయ నమః. ఓం కమలాసనాయ నమః. ఓం గణేశాలింగ ఉద్భూత పులకాంగ్య నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం లీలా కల్పిత బ్రహ్మాండ కోటి కోటి సమన్వితాయ నమః. ఓం వాణీ కోటి సమాయుక్త కోటి బ్రహ్మ సేవితాయ నమః. ఓం లక్ష్మీ కోటి సమాయుక్త విష్ణు కోటి ప్రపూజితాయ నమః. ఓం గౌరీ కోటి సమాయుక్త శంభు కోటి సుసేవితాయ నమః. ఓం ప్రభా కోటి సమాయుక్త కోటి భాస్కర వందితాయ నమః. ఓం భానుకోటి ప్రతీకాశాయ నమః. ఓం చంద్రకోటి శీతలాయ నమః. ఓం చతురష్టి కోటి సిద్ధి నిషేవిత పదాంబుజాయ నమః. ఓం మూలాధార సముత్పన్నాయ నమః. ఓం మూలబంధ విమోచనీయ నమః. ఓం మూలాధారేక నిలయ నమః. ఓం యోగ కుండలి భేదనీయ నమః. ఓం మూలాధారాయ నమః. ఓం మూలభూతాయ నమః. ఓం మూల ప్రకృతి రూపిణీయ నమః. ఓం మూలాధార గణేశాన వామభాగ నివాసినీయ నమః. ఓం మూల విద్యాయ నమః. ఓం మూల రూపాయ నమః. ఓం మూల గ్రంథి విభేదనీయ నమః. ఓం స్వాదిష్టానేక నిలయాయ నమః. ఓం బ్రహ్మగ్రంథి విభేదనీయ నమః. ఓం మణిపూరాంతరుద్ధాయ నమః. ఓం విష్ణుగ్రంథి విభేదనీయ నమః. ఓం అనాహతైక నిలయాయ నమః. ఓం రుద్రగ్రంథి విభేదనీయ నమః. ఓం విశుద్ధి స్థాన నిలయాయ నమః. ఓం జీవ భావ ప్రణాశినే నమః. ఓం ఆజ్ఞా చక్రాంతరాలస్థాయ నమః. ఓం జ్ఞాన సిద్ధి ప్రదాయనే నమః. ఓం బ్రహ్మరంధ్రేక నిలయాయ నమః. ఓం బ్రహ్మ భావ ప్రదాయనే నమః. ఓం షట్కోనాష్టధలయతాయ నమః. ఓం శ్రీ సిద్ధి యంత్ర మధ్యగాయ నమః. ఓం అంతర్ముఖ జనానంత ఫలదాయ నమః. ఓం శోకనాశిన్య నమః. ఓం అవ్యాజ కరుణా పూరపూరితాయ నమః. ఓం వసుధారిణ్య నమః. ఓం దారిద్ర్యనాశిన్య నమః. ఓం లక్ష్మీ నమః. ఓం సర్వ పాప ప్రణాశిన్య నమః. ఓం భుక్తి సిద్ధ్య నమః. ఓం ముక్తి సిద్ధ్య నమః. ఓం సుధామండల మధ్యఘ్యాయ నమః. ఓం చింతామణే నమః. ఓం సర్వసిద్ధ్య నమః. ఓం కమలాయ నమః. ఓం వల్లభాయ నమః. ఓం శివాయ నమః. ఓం సిద్ధలక్ష్మీ నమః. ఓం మోక్షలక్ష్మీ నమః. ఓం జయలక్ష్మీ నమః. ఓం అష్టసిద్ధుల ఓం రమాయ కలిగించి ఓం అమ్మవారి కృప మన మహాలక్ష్మి ఉండాలని కోరుకుంటాం. ఓం భక్తి వర్ధిని నమః. ఓం శాంతి 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 శాంతి. శ్రీ సిద్ధిదేవి అష్టోత్తర శతనామావస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.